అక్కడ ఇంతకుముందు 5,000 కోట్ల రూపాయలు అప్పట్లో వాజ్పేయి టైంలో ఇచ్చారు. మరి అప్పటి నుంచి బీజేపీని గెలిపించాలిగా. అక్కడ ఎప్పుడు గెలిపించారని పొత్తులు ఉన్నప్పుడు తప్పించి గెలిపించలేదు కదా, ఇండివిజువల్గా గెలిపించలేదుగా బీజేపీని. దాంతో ఓట్లకి సంబంధం లే, రాజకీయానికి సంబంధం లే. రెండవది ఆ కుమారస్వామి క్లియర్గా చెప్పాడు, దాంట్లో ఆనాడు తీర్మానం చేశాడు, తెలుగుదేశం వాళ్ళు మా చంద్రబాబు వాళ్ళనే తెచ్చారని వాళ్ళు చెప్పుకుంటారు, మా జగన్ వాళ్ళనే అప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు, మా బీజేపీ చెప్పుకుంటారు, జనసేన ఓపెన్ వాళ్ళనే వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే అండి, విశాఖ వరకు మాత్రం అంటే ఏ పార్టీకైనా గెలుపుకి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వెనకుంటది అనేది. అంటే టీడీపీ అక్కడ అవన్నీ మనకు ఊరికి దూరంగా కూర్చున్నోడు ఏదో రాసుకోవడం తప్పించి స్టీల్ ప్లాంట్ ఆధారంగానే ఓట్లు పడేటట్టు అయితే ఇది 2007 నుంచి క్రైసిస్లోకి వచ్చింది. మరి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే అధికారం 2009లో కూడా అక్కడ ఎంపీ కూడా అప్పుడే కదా గెలిచింది వైసీపీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కదా, మరేం చేయలేదు కదా. 2014లో బీజేపీ గెలిచింది, మరేం కాలేదు కదా. బేసిక్గా అక్కడ ప్రజలు దీన్ని అందులో ఈ స్టాఫ్తోనే ఉంది అక్కడ. అది చాలా పెద్ద ఊరు కదా, అందరికీ ఉంటే బాగుండనే సెంటిమెంట్ ఉంటుంది, కానీ అది లేకపోతే ప్రభుత్వాన్ని దించేద్దాం అనే సెంటిమెంట్ అయితే కనుక ఇట్లా ఉండదు కదా వ్యవస్థ. కానీ ఫైనల్గా ఒకటి సార్, కేంద్రం అయితే యూటర్న్ తీసుకుంటుంది కొన్ని విషయాల్లో, కొన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ మళ్ళీ ఆలోచిస్తుంది అనే సంకేతం ఈ నిర్ణయంతో కేంద్రం మొదటి నుంచి చెప్తుంది ఒకటే, చిట్ట చివరి ప్రయత్నంలో మాత్రమే ప్రైవేటైజేషన్. డైరెక్ట్గా కాంగ్రెస్ టైంలో మేము అనుకున్నాం కాబట్టి ఉపసంహరణ అనేవాళ్ళు డైరెక్ట్గా. బట్ మీరు చూడండి కేంద్రం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మూసేస్తారు.